శ్రీశైలం నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న అవేర్ భగవతిపురం ప్రాంగణంలో అంతర్జాతీయ పేరుగాంచిన అవేర్ సంస్థ సమీకృత ఆరోగ్య పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించారు. ఇందులో అలోపతి హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్, యునాని హాస్పిటల్, హోమియోపతి హాస్పిటల్ స్థాపించబడినది. ఇదే ప్రాంగణంలో నర్సింగ్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఫిజియోథెరపీ కాలేజ్, మెడికల్ కాలేజ్ త్వరలో స్థాపించుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. కేవలం మందులతో ఆరోగ్య పరిరక్షణ కాకుండా మన దేశంలో వేలాది సంవత్సరాలు ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కలిగించే ప్రకృతి వైద్యం మరియు యోగాభ్యాసం కేంద్రాలను స్థాపించారు. రసాయనిక మందులు లేకుండానే ఆరోగ్య పరిరక్షణ సాధ్యము. యోగాభ్యాసము శారీరక సుఖమే కాదు, మానసిక ప్రశాంతత కలిగించును. మన మాధవంజీ యోగా విద్య వికాస కేంద్రంలో వివిధ యోగాభ్యాసములే కాకుండా పిరమిడ్ థెరపీ, కలర్ థెరపీ, సౌండ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, అరోమా థెరపీ మొదలగు యోగాభ్యాసాల ద్వారా అతి త్వరలో సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత లభించును. నవంబర్ 6 రోజు మానవంజీ యోగా విద్యా వికాస్ కేంద్రం ప్రారంభించినాము. అంటే ఈ ప్రస్తుత సమాజంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే నగర జీవితంలో మానవులు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నాడు. అట్ ద సేమ్ టైం నగరంలో ఉన్నటువంటి శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఇలాంటి అనేక రకాలైనటువంటి కాలుష్యాలతోటి శరీరం అంతా బాగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఈ శారీరక అభివృద్ధి కొరకు, మానసిక అభివృద్ధి కొరకు ఒకే ఒక ఆయుధం మనకు ఉన్నటువంటిది ఏంటంటే యోగా చేయడం వల్ల మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధి రెండు రకాలైనటువంటి బెనిఫిట్స్ మనకు ఉండడం వల్ల మన చైర్మన్ గారు ఎంతో ముందు చూపుతో ఈ ఒక అత్యద్భుతమైనటువంటి యోగా సెంటర్ని ఇక్కడ ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా మేమందరం ఇక్కడ వచ్చి దీనికి కావాల్సినంత సహాయ సహకారాలు చేస్తూ దీన్ని ఎక్కువ through the media to spread this wonderful news about all the, not only of the state, but throughout the country, to know what medical facility we have right now and what going to be within short time. Right now we have allopathy, we have started 24/7 from 6th of November. And yoga already started from 6th of November also. Within 3 months, the complete Ayurveda center is going to be established through the professionals from the Kerala. And we are going to have in this Ayurveda in 5 acres of the land. So I would like to spread this news for all these faculties we have in the treatments, including all the yoga. This place will be a place for integrated health city, which will provide services to the needy people, including the allopathy, Unani, homeopathy, yoga, naturopathy, and even the educational centers. We have full-fledged intensive care center which is working 24/7, including all emergency services. Apart from that, we have general medicine 24/7 doctor, orthopedic centers, general surgery, gynecology, cardiology. All these things will be. We are giving services for all 24/7. Apart from it, those people who want to take services apart from allopathy, we are also providing the Ayurveda, which is an exclusive campus in this area. Unani will be there, yoga and naturopathy. Apart from this, we will be having a paramedical institutions and upcoming medical college. Yoga is very, very important aspect of day-to-day health care services, which not only promotes preventive health, but also its curative. So we
patients as well to take up yoga services with the help of yoga, which not only provides sedentary lifestyle, but it also provides a curative health for many diseases like arthritis, heart, and many other conditions. Thank you. కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాధారణంగా మిమ్మల్ని ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, 1975లో పూజ్య చైర్మన్ గారి నేతృత్వంలో ఈ ప్రాంతం లోపల అవేర్ సంస్థను స్థాపించి లక్షలాది మందికి అనేక విధాలుగా తోడ్పాటు జరిగిన విషయము ఒక చరిత్రాత్మక సంఘటన అనే విషయం మీకు ప్రత్యక్షంగా మీరే సాక్షులు. మీ ద్వారా కూడా చైర్మన్ గారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఈరోజు వరకు కూడా ఇక్కడ ప్రజలకు సేవ చేసే విధంగా అవకాశాన్ని మీలాంటి సోదర మిత్రులందరూ కూడా అవేర్ సంస్థకు అందిస్తున్నందుకు కూడా మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే ప్రాంతం లోపల ఏదైతే మనం ఎక్కడైతే ఈరోజు పత్రికా సమావేశాన్ని యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భంలో నిర్వహిస్తున్న స్థలంలో 1983లో మొత్తం ఈ భూమిని అంతా కూడా సేకరించుకొని అంతర్జాతీయ ప్రమాణాలతోటి సుమారు 65 దేశాల ప్రతినిధులతోటి మానవ వనరులను అభివృద్ధి చేసే విధంగా భారతదేశం లోపల మానవ వనరులకు ఒక దిక్సూచిగా ఉండాలనే యునైటెడ్ నేషన్స్ తలపెట్టిన కార్యక్రమాన్ని ఈ దేశంలో మన తెలుగు రాష్ట్రాల లోపల మన రాజధాని లోపల ఆనాడు ఉన్న యునైటెడ్ నేషన్స్కు పొరుగు దేశాలకు సలహాదారునిగా రాజ్యాంగ నిర్మాతగా ఉన్న సభ్యులు రాజ్యాంగ లోపల సభ్యునిగా ఉన్న మన చైర్మన్ గారు యునైటెడ్ నేషన్స్ ఒప్పించి ఈ తెలుగు రాష్ట్రాల లోపల హైదరాబాద్కు దగ్గరగా మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉండాలనే ఒక తలంపును వారికి కలిగజేసే విధంగా కలిగించి ఇక్కడికి మానవ వనరుల అభివృద్ధి సంస్థను యునైటెడ్ నేషన్స్ ద్వారా ఇక్కడ స్థాపించడం జరిగింది. తద్వారా ఆనాడున్న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భగవతి గారి పేరును కూడా ఇక్కడ స్థాపించి వారి పేరు మీద భగవతీపురంగా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సందర్భాల లోపల ప్రపంచంలో ఉన్న యునైటెడ్ నేషన్స్ లోపల సభ్యత్వం తీసుకున్న దేశాల యొక్క ప్రతినిధులు వచ్చినప్పుడు వారిని ఉద్దేశించి ప్రసంగించిన విధంగా భారత రాష్ట్రపతులైతేనేమి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైతేనేమి వారి ప్రసంగాల ద్వారా ప్రపంచానికి వారి సందేశాన్ని అందించిన చరిత్ర ఈ భగవతీపురానికి ఉన్నదనే విషయాన్ని తమరికి ఒక్కసారి గుర్తు చేస్తూ, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలైతేనేమి, తెలుగు రాష్ట్రాలైతేనేమి ఆనాటి ముఖ్యమంత్రుల యొక్క సూచన మేరకు అనేక మంది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రుల సూచన మేరకు కూడా మరి ప్రభుత్వ ఫలాలను సంక్షేమ కార్యక్రమాలను అన్నిటిని కూడా ప్రజలకు అందించే విధంగా కూడా ఈ మానవ వనరుల